కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు సునీల్ తమ పిల్లలను హింసాత్మకంగా కొడుతున్నారని వాపోయారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగు ఉపాధ్యాయుడు సునీల్ పై ప్రతి తరగతి గదిలోని విద్యార్థులు తల్లిదండ్రులకు ఇదే కంప్లైంట్ చేస్తున్నారన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంగనాథ్ గౌడ్ అక్కడికి చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన వారికి సూచించారు. విద్యార్థులను ఇలా నిరసనలకు దిగబెట్టి వారి భవిష్యత్తును పాడు చేయొద్దని సూచించారు. ఇలా చేస్తే రాబోయే రోజుల్లోనూ విద్యార్థులు ప్రతి చిన్న విషయానికి కూడా ఇలానే నిరసనలు చేస్తూ తమ జీవితాన్ని పాడు చేసుకుంటారని ఆయన వారికి తెలిపారు. ఎస్ఐ సూచనల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనను విరమింపజేశారు. తప్పుంటే ఖచ్చితంగా అందరూ అది నేను మాట్లాడాను. రేపు ప్రతిదానికి ఇదే అలవాటు అయిపోతుంది. అది మీరు చేసినారు 10,000 టీచర్, మీరు చేసినారు పేరెంట్స్ వేరు, పిల్లలు వేరు. పిల్లలకు ఒకటి అలవాటు మీరు చేసినామనుకో రేపు ఇదే పద్ధతి అనుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకు ఏదైనా ఒకటి కావాలి, దానికి కూడా మీద కొంచెం పని అవ్వదు కదా, అది అలవాటు చేసినట్టు పిల్లలకు. ఇది ఫర్దర్ మీకు డేంజర్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే వ్యవస్థలను ఎలా పని చేసుకోవడం అనేది మర్చిపోయి ప్రతి దానికి గొడవ చేస్తే పని అవుతుంది అనే సిద్ధాంతానికి వస్తారు. అది మీకు ప్రమాదం. ఈ వయసులో కనుక అప్పుడు నాటుకున్నదంటే అది నిలబడిపోతుంది. దయచేసి అందరూ పంపించండి, రెకమెండేషన్ తీసుకురండి. మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే ఒకసారి రండి, మా దగ్గరికేం రండి అని ఇంటి గారు పిలిపించండి, నేను మాట్లాడతాను. ఓకేనా? అది విధానం. ఓకేనా? పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి దయచేసి. ఓకేనా? రేపు పంపించండి, నేను చూసుకుంటాను. రెకమెండేషన్ కాపీ చేసి అందరు అంతకాలం ఫోన్ నెంబర్ కూడా రాపించాలి. ఎంక్వైరీ చేసుకోవాలన్నా ఫోన్ చేసినామో మీరు చెప్పండి. ఫోటోలు తీసుకుని ఫోటోలు కూడా యాడ్ చేసి సీను ఎంఈఓ డిఓ అక్కడ ఫంక్షన్ ఉండదు. నెల్లూరు జెడ్పీ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్గా చేస్తున్నాను. మాకు గత సంవత్సరంలో తెలుగు ఉపాధ్యాయుడు సునీల్ అనే వ్యక్తి వచ్చారు. తను పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. షర్టులు ఇవ్వడం, మద్యం దాగి రావడం, పిల్లల్ని ఇష్టానికి చాలా పెద్ద పెద్ద కర్రలతో అలా కొట్టడం చేస్తూ ఉన్నారు. పైగా చదువు కూడా చెప్పడం రాదని హెడ్ మాస్టర్ గారే మాకు ఇన్ఫామ్ చేశారు. లాస్ట్ 10 days క్రితం మేము పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా చెప్పిస్తే, ఏంటి మేడం ఇలా ఉన్నాడు ఉపాధ్యాయుడు అని అంటే, సరే మేము వెళ్ళి ఇప్పుడు ఒక లెసన్ చెప్పమని అడగతామంటే దానికై తానే చెప్పింది, చెప్పలేడు ఇప్పుడైతే అని అంటే, అలాంటి ఉపాధ్యాయుడు మాకు అవసరమా, చదువు చెప్పలేని ఉపాధ్యాయుడు అని అడిగితే తాను అలాగే సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. 1వ తేదీ వరకు టైం ఇచ్చి దానికై తాను ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళమనండి అని అంటే, నిన్న వెళ్ళి అడిగితే 30 మంది విద్యార్థులు నా ఇంటి మీదకి వచ్చాడు. వచ్చిన దానికి ఒకరు బిడ్డను పట్టుకొని కొట్టింది సార్, ఎందుకు అని అడిగితే నేను ఏం చేయలేను, నేను కొట్టకూడదా అట్లా ఇట్లా అని అడిగింది. సరే ఇప్పుడు సార్ని ఏం చేయలేరా మీరు అనంటే, నేనేం చేయలేను అని అన్నారు. సరే మేమేం చేయాల్సింది మేము చేసుకుంటాము అని అనేసి చెప్పాము. అందువల్ల పేరెంట్స్ ఇలా చేశారు సార్, నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోయినా మేము చేసుకుంటాం అని చేశారు. నేను రావాల్సి వస్తుంది సార్. నేనేమో వద్దన్నాను, కానీ వాళ్ళు వినటం లేదు. వాళ్ళ బిడ్డను కొట్టే కొద్దు వాళ్ళ బాధ, నీ బిడ్డను కొడితే నీకు తెలుస్తుంది అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు దాకా ఒక కంప్లైంట్ లేదు సార్ మా స్కూల్కి. కానీ మా స్కూల్ పడగొడతానంటే మేమే పోరుగాడి స్కూల్ నిలబెట్టుకున్నాం సార్. అలాంటి స్కూల్ పరువు మళ్ళీ పోతా ఉంటే మేము పాము కొట్టుకోలేము కదా. అందుకని మాకు ఇద్దరు వద్దు సార్.
మాకు కావాల్సిన సాయి సార్ కావాలి, హెచ్ఎం మేడం కూడా వద్దు, వేరే హెచ్ఎం మేడం కావాలి. అక్కడ భోజనాల గురించి ఏమన్నా కానీ చెప్పానుకో కంప్లైంట్ పోయి భోజనాలు కూడా కొంచెం కంప్లైంట్లుగా ఉన్నాయి. పిల్లకాయలని ఆమెను బలవంతంగా తినమంటారు. తినమన్నప్పుడు వాళ్ళకి భోజనాలు తినేటప్పుడు పిల్లకాయలు భోజనాలు తినేసి ఫుడ్ పాయిజన్ అవుతుంది. చాలా మంది బాగలేకుండా కూడా వస్తుంది. అక్కడ భోజనాలు కూడా బాగుండట్లేదు. ఆమె తినేసి వచ్చిన ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎందుకు లేరు ఇంటికాడ తినంటే మీరు ఇంటికాడ తినేదానికి లేదు, స్కూల్లోనే తినాలి మీరు అని చెప్పి బలవంతంగా తినిపిస్తుంది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. మా పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళు రెస్పాండ్ ఇస్తారా సార్? లేదు కదా. కాబట్టి మాకు హెచ్ఎం మేడం వద్దు, సునీల్ సారు వద్దు. ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళు ఎవ్వరూ మాకు వద్దు. మాకు వేరే వాళ్ళు కావాలి. మా సాయి సార్ మాకు కావాలి. సాయి సార్ని పంపించేశారు, మాకు సాయి సార్ వెనక కావాలి. గుమ్మల్దెబ్బ గ్రామంలో చెప్పేసేసుకోవాలండి. మేము ఒక సంవత్సరం క్రితం తెలుగు సార్గా సునీల్ సార్ అని రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క క్లాసులో నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. తాగేసి వస్తున్నాడు, ఆడపిల్లకాయలను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు, పిల్లల్ని హింసాత్మకంగా కొడుతున్నాడని. కానీ ఇన్ని రోజులు కంప్లైంట్ చేసాం హెచ్ఎం మేడంకి, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు మా వాళ్ళ దగ్గర నుంచి. అందువల్ల ఈరోజు నేను ఒక బాబును కొట్టి ఇంటికి పంపించడం జరిగింది. అందువల్ల హెచ్ఎం మేడం కానీ సునీల్ సార్ కానీ మాకు వద్దు. వాళ్ళిద్దరు స్థానంలో పిల్లలకి సంస్కారం అనేది, ఒక డిసిప్లైన్ అనేది క్రమశిక్షణగా నేర్పించే వాళ్ళే మాకు కావాలి. వాళ్ళుగా వద్దు మాకు. వాళ్ళు తీసేసేంత వరకు మేము పిల్లలు కూడా పంపించాం. స్కూల్ కూడా మేము పంపించాం సార్, ఇంట్లోనైనా పెట్టుకుంటాం. పోయినసారి స్కూల్ తీసే స్పాట్ల్లో కలుపుతామంటే మేము అప్పుడు కూడా ఇట్లాగే పోరాడి స్కూల్ నిలబెట్టుకుంటాం. వీళ్ళెవరంటే వచ్చి మా స్కూల్ని ఈ విధంగా చేయడానికి? మా స్కూల్ పరువు కూడా పోతాం సార్.